మేడిగడ్డలో చిన్న సమస్యను భూతద్దంలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దదిగా చూస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మేడిగడ్డలోని లోపాలను చూపి కాళేశ్వరం ప్రాజెక్టుకే నిష్ఫలమైందని, దీని ద్వారా 1,00,000 కోట్లు కొట్టుకుపోయాయని దుష్ప్రచారం చేయడం సరికాదని ఆయన అన్నారు. మేడిగడ్డను మరమ్మతులు చేయొచ్చని నిపుణులు చెబుతున్నారని, అధికారులతో కమిటీ వేయాలని అంటున్న బొల్లం మల్లయ్యతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. ఈ రోజు ప్రతిష్టాత్మక కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నటువంటి మేడిగడ్డ, అదేవిధంగా అన్నారం బ్యారేజ్లను సందర్శించడానికి ఈ రోజు మేడిగడ్డకు వెళ్ళడం జరిగింది. మేడిగడ్డ ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది. అయితే ప్రస్తుతం మనం మేడిగడ్డ డ్యామ్ పైన ఉన్నాము. మనతో పాటు బీఆర్ఎస్ సీనియర్ నేత బొల్లం మల్లయ్య యాదవ్ గారు ఉన్నారు. అసలు ఏంటి బీఆర్ఎస్ పార్టీ నేతలు సందర్శించడానికి గల కారణాలు ఏంటి, విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, అసలు కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు 1,00,000 కోట్లు గోదావరి పాలు చేశారు బీఆర్ఎస్ పార్టీ నేతలు, అప్పటి గవర్నమెంట్ అని చెప్పి. సో దీనిపైన మీ క్విక్ రియాక్షన్ ఏంటి? ఇదే గోదావరి భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత, స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉంది. కానీ వాళ్ళు చేయలేని పని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత పెద్ద ప్రాజెక్టుని గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి తెలంగాణ ప్రజల సంక్షేమం కోసం, రైతాంగ ప్రయోజనం కోసం మొదలుపెట్టి పూర్తి చేసుకుని, అతి స్వల్ప వ్యవధిలో పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుని ఈరోజు రైతాంగం మీద ఒక కక్ష సాధింపు చర్యగా తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాన్ని దీన్ని పూచిగా చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడ ఇక్కడ ఏదైనా జరిగితే పొరపాటు జరిగి ఉండొచ్చు, కాదన్నట్లు అది కాంట్రాక్టర్ల వైఫల్యం ఉండొచ్చు. దానికి సంబంధించిన కాంట్రాక్టర్లకి తర్వాత దానికి సంబంధించిన నోటీసులు ఇవ్వచ్చు, యాక్షన్ తీసుకోవచ్చు. కానీ ఈరోజు రైతాంగం ఇబ్బందులు పాలు కాకుండా, నీటి కష్టాలు రాకుండా, వస్తున్న వేసవిలో ఎటువంటి నీటి ఎద్దడి ఏర్పడకుండా ఉండటానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి వెనువెంటనే పునరుద్ధరించే కార్యక్రమాలు చేయాలి. కానీ వచ్చే నీళ్లను కూడా పక్కదోవ పట్టించేసి ఈరోజు రైతులు పంటలు వేసుకున్న వాళ్ళకి నీళ్ళు ఇవ్వకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడి కేవలం ప్రభుత్వాన్ని అబాసుపాలు చేయడానికి చేస్తున్న ఈ ప్రయత్నం అనేది నిజంగా దురదృష్టకరం. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేయలేని పని ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేసిన తర్వాత, కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంత బృహత్తరమైన ప్రాజెక్టును తీసుకొచ్చిన తర్వాత, అతి త్వరలో నిర్మాణం చేపట్టి పూర్తి చేసుకున్న తర్వాత చిన్న చిన్న లోపాలని పూర్తిగా చూపించి ఈరోజు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికో లేదంటే బద్నాం చేయడానికో చేస్తున్న ప్రయత్నమే తప్ప ఈరోజు మరొకటి కాదు. సార్, ఇప్పుడు మంత్రులు పదే ఆరోపణలు చేస్తూ ఉన్నారు. రిపేర్ చేయడానికి కూడా అట్లాంటి ఆస్కారం కూడా లేకుండా డ్యామేజ్ అయింది అంటున్నారు. అంతగానం డ్యామేజ్ అయిందా? ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు? పులిచింతలు ఎన్నిసార్లు కొట్టకపోయింది? నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి పులిచింతలు ఎన్నిసార్లు కొట్టకపోయింది? దానికి ఎట్లా చేసిందో చెప్పాలి. అదే రకంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మొదలుపెట్టిన అనేక ప్రాజెక్టులు నిర్మాణ దశలో ఉన్నప్పుడు ఎన్నిసార్లు వరదల వల్ల కొట్టుకుపోయినాయి, ఎన్నిసార్లు కుంగిపోయినాయి అనేది వాళ్ళు మా లెక్కలే చెప్పాలి. దానికంటే పెద్ద గొప్పదేం కాదు, అంతకంటే భారీ నష్టం జరిగే అవకాశం కూడా లేదు. ఒకవేళ జరిగితే కూడా దానికి ప్రత్యామ్నాయం చేయడానికి ఈరోజు ఇంజనీరింగ్ అధికారులు ఉంటారు. మనం ప్రత్యామ్నాయం చేసి ఈరోజు రైతాంగానికి నీరు అందించే పరిస్థితిని ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేయాలి. కానీ బూసిగా చూపించేసి చేతులు ఇచ్చేసే దురదృష్టకరమైన పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో రావటం అనేది దురదృష్టకరం. నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మామూలుగా పులిచింతలకు ఎన్నిసార్లు బిల్లులు పే చేశారు, ఎన్నిసార్లు వరదలలో కొట్టుకుపోయిందని చెప్పేసి బ్యారేజీలు కూలిపోయినాయని చెప్పేసి బిల్లులు ఎత్తిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏదో ఒక చిన్న సాకుని బూసిగా చూపించి భూతత్వంలో చూపించేసి రైతాంగాన్ని ఇబ్బంది పెట్టే పనిలో కాకుండా రైతాంగానికి ప్రయోజనమయ్యే పనిలో ఉండి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ విషయాన్ని ఈరోజు యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేయాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ గారి నాయకత్వంలో ఇక్కడికి శాసనసభ్యులు కానీ, మాజీ శాసనసభ్యులు కానీ, అన్ని స్థాయిలలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ రావడం జరిగింది. ఇవాళ కళ్ళ గట్టొచ్చినట్టు ఉన్న వాస్తవాన్ని వక్రీకరించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నా కానీ ప్రజలకు చెప్పాలనే ఆలోచనతోనే ఈరోజు ఇక్కడ సందర్శించే కార్యక్రమం. సో ఇది బొల్లం మల్లయ్య యాదవ్ చెప్తున్నారు. ఏమైనా ప్రాజెక్టులో కానీ, ఏదైనా ఇంజనీరింగ్ వైఫల్యం కానీ, లేదంటే కాంట్రాక్టర్లో ఏదైనా చిన్న వైఫల్యాలు ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకొని రైతాంగానికి నీరు అందించే ప్రయత్నం చేయాలి. అంతేగాని గత ప్రభుత్వాన్ని ఇబ్బందుల పాలు చేసే విధంగా కూడా ప్రస్తుతం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా కూడా ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుంది. ఇట్లాంటివన్నీ కూడా ప్రజలకు వివరించేందుకే మేడిగడ్డ సందర్శనకి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నేతను వచ్చామని చెప్పేసి కూడా బొల్లం మల్లయ్య యాదవ్ చెప్పారు. కెమెరా పర్సన్ భిక్షపతితో రాజు, న్యూస్.